ఈసారి గెలిపించుకోవాలి మనం. మనకి అన్ని పనులు చేసి పెడతాం సారు. మన ప్రతి ఒక్క పని కూడా సారే మనకి అన్ని పనులు అయిపోతాయి మనకి. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మధు వెంకరెడ్డి గారు మనకి అందరూ ఆశీస్సులు మనకు ఉన్నాయి. నన్ను గెలిపించండి. ఈ రోజు మన పద్మావతి రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో నేను బాధ్యతని మీరు చేసుకుని నన్ను గెలిపించండి. అభివృద్ధి చేసి చూపిస్తా, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. వనపర్తి రామారావు, మాది బేతోలు గ్రామం, చిలుకూరు మండలం. నేను గత 20 సంవత్సరాలుగా బేతోలు కాంగ్రెస్ పార్టీలో వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే మా తాతగారి నుంచి మా నాన్నగారి వరకు ఇప్పుడు నేను వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఈ సంవత్సరం ఇప్పుడు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ జనరల్ రిజర్వేషన్ అయిన వల్ల నాది కులం బీసీ కాబట్టి ఆ కులం నుంచి నేను ఈసారి బీసీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేయాలనుకుని గత 2-3 సంవత్సరాల క్రితమే మేము అంటే మా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మేము 4 సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి కనుక కాంగ్రెస్ మన అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా ఉండాల్సి ఉండే అది వనపర్తి రామారావు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము కాంగ్రెస్ వాదన అంతా కూడా చాలా సందర్భంలో అనుకోవడం జరిగింది. బీసీ అయితే మాత్రం గ్యారెంటీగా రామారావు ఉండాలని చెప్పేసి గతంలో 2014లో కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య సిబిఐ పార్టీకి ఆరోగ్యటువంటి పొత్తులో భాగంగా సిబిఐ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సిబిఐ పార్టీని మరి గెలిపించడం జరిగింది. మరి తదనంతర పరిణామాలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తిని కూడా మళ్ళీ గెలిపించడం జరిగింది. ఇది 2019 ఎలక్షన్స్ లో. కాబట్టి 2 పర్యాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం లేకుండా పోయింది సర్పంచ్ అభ్యర్థిగా. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఎత్తే ఉంటుంది. కాబట్టి అది ఎలాగూ గత 4-5 సంవత్సరాల నుండి నెక్స్ట్ వచ్చేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో బీసీ అయితే కనుక రామారావే పోటీ చేయాలని చెప్పేసి ఎన్ని పార్టీలు మద్దతు తెలిపారు సార్? ఈ రోజున మేము సార్ మా కాడ ఉన్నటువంటి పార్టీలలో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అభ్యర్థిగా ఉంటే మాకు సిపిఐ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ నిన్న వాళ్ళ సిపిఎం పార్టీతో కూడా కొంచెం చర్చ జరుగుతున్నాయి. అది కూడా ఫలప్రదం అయితే ఈ 4 పార్టీలు కాంగ్రెస్ మరియు సిపిఐ, బీఆర్ఎస్ అండ్ సిపిఎం మిత్రపక్ష టీడీపీ కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్ లో మేము అందరం కలిసి అంటే ఈ 4 అంటే ఈ 5 పార్టీలు కలిసి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. రేపు 14వ తారీఖు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బేతవోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వనపర్తి రామారావు గారిని అన్ని పార్టీలు ఏకమయ్యి రామారావు గారి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. నేను మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతు రామారావు గారికి పలుకుతూ, అట్లాగే సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు ఏకమై ఈరోజు రామారావు వైపు ప్రజలు, బేతోలు గ్రామ ప్రజలు చూపు రామారావుని గెలిపియాలి, ఈ గ్రామం అభివృద్ధి కావాలి, విద్యావంతుల్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి మేము కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.